సిటీలా ఒక తావుకెళ్ళి ఇంకో తానికి పోవాలంటే రోడ్ల మీద అయితేనేమో బస్సులు బండ్లు కార్లు ఆటోలు ట్రక్కులు డీసీఎంల సొంటి సౌలత్ ఉంటుంది. ఇక దగ్గర పోయేది ఉంటే సైకిళ్ళ మీద అయినా పోవచ్చు. ట్రాఫిక్ తిప్పలు ఉండొద్దు అనుకుంటే మెట్రో రైల్లో ఎంఎంటీఎస్లో ఎక్కి పోతుంటారు. ఇప్పటిదాకా గివ్వే అందుబాటులో ఉన్నాయి. ఇక రేపు రోప్ వేలు కూడా వస్తుండొచ్చుగా కాశీలు వచ్చినట్టు. ఎట్లుంది కాశీపట్నంలో చాలా అయిన రోప్ వే ఏం తక్కువ 4 కిలోమీటర్ల దూరం పరిచిరట లైన్ను. నడిమిట్ల ప్యాసింజర్లు ఎక్కేటందుకు దిగేటందుకు 5 స్టేషన్లట. కూర్చొని పోయేటందుకు 148 రోప్ కార్లు. మొన్నటి సందే ట్రయల్ రన్ షురూ చేసిరట యూపీ సర్కారోళ్ళు. రోప్ వేలంటే కొత్త ఏం కావు దేశంలో, కానీ ఇప్పటిదాకా ఉన్నాయని పర్యాటక ప్రాంతాలు కొండలు గుట్టల సుంటి ఏరియాలలోనే ఉన్నాయి. కానీ దేశంలోనే ఫస్ట్ టైం ఓ సిటీలా రోప్ వే స్టార్ట్ చేసుడైతే అది కూడా కాశీపట్నంలోనే. ఎక్కినామంటే కాశీ విశ్వనాథుని గుడి కాడ చక్కగా దిగొచ్చినట్ట. అదే కిందికెళ్ళి రోడ్డు మీదంగా పోతే అర్ధగంట 40 నిమిషాలు పట్టే తువ్వను 10 నిమిషాలలో ఏరుకోవచ్చు. మొత్తం 815 కోట్లు ఖర్చయిందట ఈ రోప్ వే కోసం. సరిగ్గా 2 ఏళ్ల కిందట మన మోడీ సారు వారణాసి పట్నంలో రోప్ వే పనులు షురూ చేసేటప్పుడు ఇట్లా అన్నాడు. रोप वे का एक बहुत बड़ा नेटवर्क बनना शुरू हो चुका है. ये रोप वे ने खंबे तार अंदर बैठने के लिए कार इतना मात्र नहीं है. ये रोप वे तेज गति से आपको बाबा के पास ले जाएगा इतना नहीं है. इसके होने से इस पे काम करने वाले लोगों से आप कल्पना नहीं कर सकते हैं. मेरे देश के 130 करोड़ देशवासियों के आशीर्वाद उन पर बरसने वाले. పని ఇప్పుడు పూర్తయింది. ఇక ఈ ట్రయల్ రన్ సక్సెస్ అయ్యేనాంటి రియల్ రన్ చాలు చేస్తారేమో. రోజుకు 1,00,000 మంది ఎక్కి తిరగొచ్చినట్టు ఈ రోప్ వేలా. టికెట్ల రేట్లు ఎంత పెడతారో కానీ పోతేవా కాశీపట్నాన్ని పైకెళ్ళి ఏరియల్ వ్యూలో చూసుకుంటా తిరగొచ్చు పోయేటోళ్ళంతా. అటు కాశీ విశ్వనాథుని దర్శనం, ఇటు రోప్ వే ఎక్కి తిరిగిన సంబురం. 2 in 1 లెక్క మంచిగా ఎంజాయ్ చేసి రావచ్చు. మరి ఎవరన్నా పోయేటోళ్ళు ఉంటే ఎక్కి తిరుగుర్రిగా.